హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూర్ ఛానల్. ఈ వీడియోలో మనం పొటాటో అలాగే బఠానీలతోటి చేసేటటువంటి మసాలా కర్రీని ఎలా చేస్తారో చూద్దాము. ఇప్పుడు బఠానీ సీజన్ కాబట్టి ఇది చేస్తున్నాను. నేను ఇక్కడ 2 పొటాటోలు తీసుకొని స్క్వేర్గా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద బాణలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోని ఇందులో వేసి మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు. ఇవి మెత్తపడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇదే ఆయిల్లో వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేది వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 4 టమాటాలు సన్నగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు అన్నీ వేయించుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మెత్తపడే వరకు. మీ దగ్గర అల్లం వెల్లుల్లి ఉన్నట్లయితే అవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక అరకప్పు పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు పొడి, 1 స్పూను కారపొడి వేసి ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి, 2 సార్లు వేస్తున్నాం కాబట్టి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ కోసం ఒక 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని 2 చిటికెల ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని దీనిని మనం మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం వేయించుకున్నటువంటి కర్రీ కూడా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిని నెయ్యితో చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నట్లయితే మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అందులో వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు మసాలా అంతా కూడా ఇందులో వేసుకొని ఆయిల్ తేలే వరకు, పెరుగంతా డ్రై అయ్యే వరకు దీనిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది బాగా చిక్కగా అయ్యే వరకు మనం దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ మనకు సపరేట్గా కనిపిస్తుంది. అలాగే పెరుగు కూడా చిక్కగా అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో మసాలాని కూడా ఇందులో వేసేసుకొని ఇది కూడా వేయించుకోవాలి. ఇదే నెయ్యితో చేసుకున్నట్లయితే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మాత్రమే ఆయిల్తో చేసుకోండి. ఇది చిక్కగా అయ్యే వరకు మనం ఇలా కలుపుతూ ఉన్నట్లయితే మనకు ఆయిల్ సపరేట్గా వస్తుంది. అప్పుడు మనం ఒక అరకప్పు వాటర్ వేసుకొని మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని అదంతా తుడిచి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని కూడా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పొటాటోని అలాగే 1 కప్పు ఉడికించుకున్నటువంటి బఠానీ కూడా వేసుకున్నట్లయితే మనకు ఈ కర్రీ త్వరగా అయిపోతుంది. బఠానీ ముందుగా ఉడికించుకున్నట్లయితే ఇవన్నీ కూడా బాగా కలిపి ఉడికించుకోవాలి. మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నట్లయితే మనకు ఈ కర్రీ రెడీ అయిపోయినట్లు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పిండి కూడా బాగా నానింది, ఇంకా సాఫ్ట్గా అయిపోయింది.
దీనిని మరలా ఒక 2 నిమిషాలు నీట్ చేసుకుంటూ ఇలా పెట్టుకొని మనం కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకుంటూ పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎప్పుడు డైలీ చేసే చపాతీనే కాకుండా వెరైటీగా కూడా మనం చపాతీ చేసుకోవచ్చు. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. బ్రష్తో అయితే మనకు కరెక్ట్గా వస్తుంది, చేత్తోనైనా వేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి చపాతీకి. నెయ్యి కానీ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ నుంచి హాఫ్గా మడుచుకోవాలి. మడిచిన తర్వాత కూడా మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మర్చుకున్నట్లయితే మనకు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. దీన్ని ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. మనకు లేయర్గా వస్తుంది ఇది కాల్చుకున్నప్పుడు. మనం చపాతీకి ఎంత పెద్ద సైజు వత్తుతామో అదే సైజులోకి దీనిని కూడా ఒత్తుకొని మనం చపాతీలాగా కాల్చుకోవడమే. దీన్ని స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత దీనిని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నట్లయితే మనకు ఇది లేయర్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎలా లేయర్స్ విడిపోతుంటాయి. దీనిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నట్లయితే మనకు గుమగుమలాడుతూ ఈ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితో చేసినవి చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలు ఇవన్నీ కూడా చాలా బలంగా ఉంటాయి. నెయ్యి గురించి నేను ఒక వీడియో కూడా చేస్తున్నాను. నెయ్యి తినడం వల్ల యూజెస్ ఏంటనేది తప్పకుండా చూడండి అందరూను. ఇప్పుడు చూసినట్లయితే ఈ చపాతీ మనకు లేయర్గా వస్తుంది. బాగా వేడెక్కిన తర్వాతనే ఈ లేయర్లు బాగా కనిపిస్తాయి. పై లేయర్ అయితే క్రిస్పీగా ఉంటుంది, లోపల లేయర్లు అన్నీ సాఫ్ట్గా ఉంటాయి. ఈ చపాతీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని చపాతీ అనొచ్చు, పరోటా అని కూడా అనొచ్చు. మనం మడిచినటువంటి మడతలన్నీ కూడా లేయర్ లాగా వస్తాయి. ఇవి బాగా కాలిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.